ఆడదంటే వంటింటి కుందేలు కాదు, అలాగని పెళ్ళయ్యి ఇంటికే పరిమితం కాదంటారు విశాఖలోని మిసెస్ వైజాగ్ పోటీల కోసం సిద్ధపడుతున్న అతివలు. మూన్ పవర్ ఎంటర్టైన్మెంట్ అనే ఈవెంట్ సంస్థ హెచ్ఐవి బాధితుల సహాయార్థం ఈ నెల 28న నిర్వహిస్తున్న మిసెస్ వైజాగ్ పోటీలో తలపడేందుకు గ్రూమింగ్ అవుతున్న ఈ మగువలను సాక్షి పలకరించింది. మోడర్న్ మహిళా శక్తిని చాటడమే ఈ పోటీల ఉద్దేశం. మహిళా శక్తి సమాజ సేవకు ఉపయోగపడేందుకు నడుం కట్టారు మిస్ బెంగళూరు మౌనిక శ్రీవాస్తవ. హెచ్ఐవి బాధితుల సహాయార్థం ఈ నెల 28న నిర్వహిస్తున్న మిసెస్ వైజాగ్ పోటీల్లో తలపడేందుకు ముందుకొచ్చిన అభ్యర్థులు మిస్ బెంగళూరు మౌనిక శ్రీవాస్తవ సారథ్యంలో గ్రూమింగ్ అవుతున్నారు. వీరిలో కొందరు పెళ్లి కాకముందు ఉన్న కలలను నెరవేర్చుకుంటూ మిసెస్ వైజాగ్ కిరీటం దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇల్లు, భర్త, పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ వారిచ్చిన ప్రోత్సాహంతో పాటు ఓ మంచి సామాజిక కార్యక్రమం కోసం తమ వంతు సేవలను అందించడమే లక్ష్యంగా ఈ పోటీలకు సిద్ధమయ్యామని సాక్షి టీవీ ముందు వారు గర్వంగా చెబుతున్నారు. ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ ఉండేది బిఫోర్ మ్యారేజ్, నేను ఒక మోడల్ లాగా వర్క్ చేయాలి, సో మంచి జ్యువెలరీ శారీ వేసుకొని పోస్టర్స్ ఇవ్వాలి అని. సో ఈ రకంగా ఈరోజు కోరిక తీరుతుంది, దానికి చాలా హ్యాపీగా ఉంది. సో క్రౌన్ గురించి కూడా ఇక్కడ అంతా చాలా హాట్ ఆఫ్ ద టాపిక్ అయింది. సో ఎవరికి వెళ్తుంది, ఎవరు ఇక్కడ బ్యూటిఫుల్గా స్టన్నింగ్గా ఉన్నారు, సో స్టన్నింగ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో స్టన్నింగ్గా ఆన్సర్ చేస్తారు. సో ఇంకా అలాగే సో వాళ్ళ పర్సనాలిటీ వైజ్ వీటన్నిటికి కూడా అక్కడ మార్క్స్ ఉంటాయి. సో అందుకే చాలా ఈగర్గా ఉన్నాం అందరం కూడాను. ప్రతి ఒక్కరికి ఒక ఓన్ టాలెంట్ ఉంటుంది. దే హ్యావ్ టు షో ఆఫ్ టు ద హోల్ వరల్డ్. వంటింటికి పరిమితం కాదు, ఇలాంటివి కూడా మేము చేయగలం అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ఇలా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంఎం గ్రూప్ అండ్ ఆల్సో టు ద మూన్ పవర్ ఈవెంట్స్ అండ్ మోస్ట్లీ హెచ్ఐవి చారిటీ చిల్డ్రన్కి మెడికేషన్ గురించి ఇదంతా చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సపోర్ట్గా ఉంటారండి అందరూ కూడాను, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇంట్లో మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, మా అత్తమామలు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మెయిన్ పిల్లలు కూడా చాలా సపోర్ట్గా ఉంటారండి. ఇక్కడికి వచ్చాను అంటే నేను చేసే జాబ్ కారణంగా వచ్చాను, ప్లస్ హెచ్ఐవి ట్రస్ట్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటానండి. అంటే నాకు తోచిన దాంట్లో హెల్ప్ఫుల్ చేయాలని ఎప్పుడు అనుకుంటాను. దట్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలనుకుంటాను, నైస్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఎప్పుడు కూడా అందరినీ నవ్వించాలి, నవ్వుతూ ఉండాలి అనుకుంటాను. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమారు 200 మందికి ఆడిషన్ నిర్వహించిన నిర్వాహకులు అందులో 21 మందిని ఈ గ్రూమింగ్ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో కొందరు గృహిణులైతే మరికొందరు ఉద్యోగులు కూడా ఉండటం విశేషం. వీరంతా ఈ నెల 24, 25, 26 తేదీల్లో మౌనిక సారథ్యంలో అందంతో పాటు మాట తీరు, నడవడిక వంటి అంశాల్లో మెదడుకు పదును పెడుతున్నారు. పెళ్లై పిల్లలు పుట్టినంత మాత్రాన అందం తగ్గదంటున్నారీ అతివలు. రోజూ కాసేపు వ్యాయామం, యోగా చేస్తూ మ్యూజిక్ వింటే ఖచ్చితంగా పెళ్లికి ముందు ఉన్న అందం ఎలా ఉంటుందో అదే స్థాయిలో ఉంటుందని ముసిముసి నవ్వులతో చెప్పేస్తున్నారీ మహిళలు. అలా ఏమీ లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చాలా స్పోర్టివ్గా ఉంటున్నారు. మా హస్బెండ్ మాత్రం అలా ఎప్పుడూ చెప్పలేదు. నీకేది చేయాలనిపిస్తే మంచి అనిపించేది ఏదైనా చేయడంలో తప్పలేదు కదా, అందుకని మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఇది నేను ఒక డిజైనర్గా నాకు ఇది ఒక మార్కెటింగ్ అనిపిస్తుంది. నేను ఒక ప్లాట్ఫామ్లో ఒక పార్టిసిపేట్గా ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు పిల్లవాడిని చూసుకొని స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక పార్ట్ అయితే ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకుంటున్నాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. 3 rounds and two in saris and one in ghagra and that's all. We have 3 rounds over. Like one is the introduction round, one is the ghagra round, third is the top 5, the subtitles and the bridal round. That's all. They're looking forward to the contestants in all aspects, in their how they are trained and how they walk, how they talk,
their confidence, everything. The grooming session is for 4 days, 3 to 4 days. That's all. The final, it's on 28th of August. Everyone is invited. మిస్ పోటీలకు తీసిపోని విధంగా మిస్సెస్ పోటీలు ఇటీవలి కాలంలో పాపులర్ అవుతున్నాయి. అయితే సమాజ సేవకు ఉపయోగపడే అంశంతో ముందుకు వస్తున్న ఈ మగువులను ఎవరంటారు వంటింటి కుందేళ్లని? శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ.